హలో అండి. నమస్తే అందరికీ. రీసెంట్ టైమ్స్‌లో నాకు జరిగిన ఒక సిట్యుయేషన్‌ని నేను హ్మ్, మోటివేషన్ పొంది అసలు గురువు అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. గురువు అంటే ఎవ్వరికైనా రెస్పెక్ట్ వస్తది. అది ఏదైనా మనకన్నా చిన్న వయసు వాళ్ళైనా సరే, మనకేదైనా ఒకటి నేర్పిస్తే వాళ్ళ దగ్గర మనం రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటాం. కానీ ఆ పదానికే రెస్పెక్ట్ లేకుండా చేసిన వాళ్ళని కొందరిని నేను చూశాను. ఎట్లా అంటే ఆమెతో మాకు ఇష్యూస్ అయిన తర్వాత కూడా ఒక సబ్జెక్ట్ కోసం మేము నేర్చుకున్నాము. ఆమెతో మాకు ఇష్యూస్ అయిన తర్వాత కూడా రీసెంట్ టైమ్స్‌లో లేడీస్ అందరూ కొంచెం పర్వాలేదు. చదువుకున్న వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు. అందరిని వెంటనే కాలిక్యులేషన్స్ చేయట్లేదు ఇదివరకట్లా కూడా. అది ఇంకా చెప్పాలంటే ఆవిడ మీద ఆవిడ పర్సనల్‌గా ఏవో పాపం ఫీల్ అవుతున్నారు. కాబట్టి అలా ఉంటున్నారు. అందుకే ఆవిడకి మూడ్ స్వింగ్స్ అని అందరూ అర్థం చేసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళమే. కానీ ఆవిడ రీసెంట్ టైమ్స్‌లో ఒక 1 ఇయర్ అయిపోయింది మేము ఇది నేర్చుకొని, అన్నీ నేర్చుకొని, లేడీస్ అందరం కలిపి ఒక వర్క్ నేర్చుకున్నాం. ఆ వర్క్ ఏంటి? ఆ టీచర్ పేరేంటి అనేది నేనిక్కడ మెన్షన్ చేయదలుచుకోలేదు. డైరెక్ట్‌గా మెన్షన్ చేసి ఇంకా దాన్ని ఇష్యూ చేయాలనుకోలేదు. కానీ అర్థం కావాలని చెప్తున్నాను. సో, అలా నేర్చుకున్న తర్వాత ఆవిడ పర్సనల్‌గా తీసుకొని ఇంకా ఒక ఇష్యూ అయింది. ఆ ఇష్యూ వల్ల మేమంటే పడలేదు అంతే ఓకే. మేము మళ్ళీ దాన్ని ప్యాచప్ చేసుకున్నాం. ప్యాచప్ చేసుకున్న తర్వాత మేము ఆవిడకి ట్రీట్ ఇచ్చాం. లాస్ట్‌లో నేర్చి అంతా అయిపోయిన తర్వాత ఆవిడ సరిగ్గా చేసిందో, చేయలేదో అదంతా వదిలేసినా, మళ్ళీ ఆవిడని మేము బయటికి తీసుకెళ్ళి పార్టీ చేసుకొని బాగా ఎంజాయ్ చేశాం. దాని పట్ల ఆవిడ హ్యాపీనెస్ కూడా చేశారు. అంటే ఇదంతా దేన్ని బట్టి ఉందంటే ఆవిడకి అసలు ఒక టీచింగ్‌లో ఉండే ఇది లేదనమాట. అప్పుడు హ్యాపీ అయిపోయారు. అందరికీ చెప్పేశారు. తర్వాత మళ్ళీ డిస్ట్రాక్ట్ అయ్యారు. నాకెందుకో అర్థం కాదు. ఒక్కొక్క పర్సన్ వల్ల మొత్తం బ్యాచ్‌ని కలిపి అనడమో, లేదా ఆవిడ పర్సనల్ ఇష్యూస్‌ని బట్టి అందరిని కలిపి మాట్లాడటమో, ఇదే టీచింగ్‌లో అసలు పద్ధతే కాదు. మనం ఒక టీచింగ్‌లోకొచ్చినప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలా ఉంటాడు. అందరిని మేనేజ్ చేయాలి. మీరు దయచేసి అలా మేనేజ్ చేయలేరు అంటే మీకు స్టడీ ఉన్నా, మీకు నాలెడ్జ్ ఉన్నా కూడా దాన్ని ఉపయోగించి డబ్బులు వేరేగా సంపాదించుకోండి తప్పితే టీచింగ్‌లోకెళ్ళి ఆ టీచింగ్ పదాన్ని మాత్రం అంటే ఆ టీచర్ అనే పదాన్ని, గురువు అనే పదాన్ని మాత్రం అవహేళన చేయొద్దండి. ఎందుకంటే మీరు పర్సనల్ ఇష్యూస్‌ని ఒక నలుగురు ఆడవాళ్ళు కూర్చున్న తర్వాత ఏవైనా పర్సనల్ ఇష్యూస్ మాట్లాడుకుంటాం కదా! అలా మాట్లాడుకున్నప్పుడు ఆ మాటల్ని 1 ఇయర్ అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకొని రిలేటివ్స్‌ని కూడా గుర్తుపెట్టుకొని, ఆ రిలేటివ్స్‌తో ఫోను చేసి 2 గంటలు మాట్లాడి, వాళ్ళకి వీళ్ళ గురించి చెడ్డగా చెప్పడం ఎంతవరకు చెడ్డగా చెప్పడం అని కాదు, జస్ట్ మాట్లాడడం. ఆమె మీ గురించి బాగానే చెప్పింది గానీ, మీతో ఆవిడ ఎలా ఉంటుంది? ఆవిడ పర్వాలేదా? బాగానే ఉంటుందా? లేదా? ఇట్లా మాట్లాడడం ఇది చాలా ఇర్రెస్పాన్సిబుల్ అసలు ఒక టీచర్‌కి ఉండే లక్షణం అయితే కాదు. నేను చాలా హర్ట్ అయ్యాను ఈ విషయం విని. అసలు అలా ఎలాగా ప్రవర్తిస్తారు? అలా ప్రవర్తించే వాళ్ళసలు టీచరవుతారా? సో, ఒక మంచి డిగ్నిఫైడ్ వృత్తిలో ఉన్నప్పుడు మీరలా ఉండగలిగితే ఉండండి. ఉండగలిగితేనే ఆ టీచింగ్ ప్రొఫెషన్‌లోకి వెళ్ళండి. లేని పక్షంలో మీకొచ్చిన నాలెడ్జ్‌ని వేరే విధంగా అమ్ముకోడానికో, అది తయారు చేసి దాన్నించి సేల్ చేసుకోడానికో అట్లాంటి మార్కెటింగ్‌లోకి వెళ్ళండి తప్పితే, మీకు డబ్బులు కావాలంటే టీచింగ్‌లోకి వెళ్ళి ఆ టీచర్ అనే ప్రొఫెషన్‌ని మాత్రం అవమానించొద్దు. ఎందుకంటే మీ వల్ల మిగిలిన వాళ్ళని కూడా మేము అలాగే బేరేజ్ వేసుకుంటాం. రేపొద్దున ఏదైనా నేర్చుకోవాలంటే ఒకళ్ళు భయపడతారు. ఆడవాళ్ళు కూడా భయపడతారు. సో, ప్లీజ్ డోంట్ డూ దిస్ అగైన్. మీరు నిజంగా అందులో ఉండాలనుకుంటే ఇలాంటి మూడ్ స్వింగ్స్‌తో పిల్లలు మీన్స్ ఎంత పెద్దవాళ్ళైనా నేర్చుకునేటప్పుడు వాళ్ళని మీరు స్టూడెంట్స్ లాగే చూడాలి. ఈళ్ళ పర్సనల్ ఇష్యూస్ అన్నీ తీసుకెళ్ళి పర్సనల్ ఫ్యామిలీస్, వాళ్ళ ఫోను నంబర్స్ అట్లా అంతా చెయ్యాలంటే ఇప్పుడు ఎవరైతే మీరు చేసి మీ నంబర్స్ కూడా తీసుకొని, మీ వాళ్ళకి కూడా మీ గురించి మేము అంతా ఇంతలాగా ఇలా మాట్లాడుతున్నారని మీ ఇష్యూస్ కూడా మేము మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. మేమొక రెస్పాన్సిబుల్‌గా ఉన్నాము. మీకు మంచిగా చేశాము. అండ్ సెండ్ ఆఫ్ పార్టీ కూడా నీట్‌గా చేసి మిమ్మల్ని హ్యాపీ చేశాము. ఆ హ్యాపీనెస్‌తో ఇవన్నీ మర్చిపోవాలి. అదయిపోయిన తర్వాత ఇంక మీరెవరో మేమెవరమో. మాకిష్టమైతే మీ దగ్గరికొచ్చి మీ వర్క్ చేయించుకుంటాం. మీతో మాట్లాడతాం. లేని పక్షంలో మా సెల్ఫ్ రెస్పెక్ట్, మా ఇంట్రెస్ట్స్ మా మీద మాకుంటాయి. మీరే చెయ్యాలి. మీ దాని ద్వారానే ఇంకా మీకు సంబంధించిన వర్క్ ఏదైనా మీ దగ్గరికే రావాలి అంటే అది మీరలా చేసుకోవాలి.
మీరు అలా చేసుకోలేదు. సో మేము మీ మొహం చూడటానికి కూడా ఇష్టపడలేనప్పుడు మీరు మమ్మల్ని గురించి చెడ్డగా ఇంకొకళ్ళ దగ్గర, మా రిలేటివ్స్ దగ్గర మాట్లాడితే అది మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్టు, మీ వృత్తిని కూడా తక్కువ చేసినట్టు తప్పితే మమ్మల్ని ఎక్కడా తక్కువ చేయరు. ఎందుకంటే మా రిలేటివ్స్కి మేమంటే ఏంటో తెలుసు, మాకు సపోర్ట్ చేస్తారు, మాతో పాటే ఉంటారు. లైఫ్ లాంగ్ వాళ్ళు ఉండాలి కూడా, ఉంటారు కూడా. ఇప్పుడు పోనీ ఇంకేదో మీరేదో చెడ్డ మాటో మంచి మాటో ఏదైనా చెప్పినా అది నమ్మినా మా బిహేవియర్ని బట్టి వాళ్ళకి తెలిసిపోతుంది కదా. సో ప్లీజ్ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇలాంటి పనులైతే చేసి మిమ్మల్ని మీరు పలుచన చేసుకోకండి. అలా చేసుకునే వాళ్ళైతే గురువు అనే స్థానానికి తగరు. నేను చాలా పర్ఫెక్ట్గా బాగా ఆలోచించి ఇంతవరకు నేను ఈ వీడియో చెయ్యాలా వద్దా అని ఆలోచించే చేస్తున్నాను. సో దయచేసి గురువు అన్న పర్సన్ అన్న దీంట్లో ఉన్నప్పుడు మాత్రం అలా చేయకండి. థ్యాంక్ యూ.